నమస్కారం. ఎస్9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలో ముందడుగు కార్యక్రమాన్ని భవన మరియు ఇతర నిర్మాణ కార్యక్రమాల సంక్షేమ బోర్డు చైర్మన్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావుతో పాటు మంత్రి నారాయణ ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మహిళల హారతలిచ్చి స్వాగతించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యలక్ష్మిపేటలో ప్రజల కోరిక మేరకు 90 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధుడిని పరామర్శించి బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఏంటంటే చెల్లిది ఫ్రీ సీట్ ఆగిపోయిందండి. దాని గురించి ఫ్రీ సీట్ అని కాలేజ్లో జాయిన్ చేసాము ఎడ్యుకేషన్ సార్ ముందు మాట్లాడతారు. సార్ మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్ గా ఈ యొక్క ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెల కంప్లీట్ గా 30 రోజులు ఫీల్డ్ లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 year లో, అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 year లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఇన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా, అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. 3000 పెన్షన్ ని 4000 ప్రభుత్వం రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. 2014-19లో 2004 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. రోజు 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలియదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. కొన్ని అక్టోబర్లోను, కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో, అది రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా, అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసడానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి విదేశాఖ, 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో
అమృత ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వ రంగాన్ని రివైజ్ చేసాం, టెండర్లు పిలుస్తున్నాం. అమృత స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అది మురిగిపోయింది. స్వచ్ఛ భారత్ లో వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అది పోయింది. అన్నిటి ప్రభుత్వ రంగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు. ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు. పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఈవేళ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి రావడం జరిగింది. దీంట్లో 19వ వార్డు, ఈ వార్డు ప్రజలందరూ కూడా మరి కూటమి పార్టీలని నమ్మి 1,550 ఓట్లు మెజార్టీతో ఇక్కడ గెలిపించిన సందర్భంగా సార్కే ఇవన్నీ వివరంగా చెప్పడం జరిగింది. ఈ వార్డు వెనుకబాటుతనం గురించి కూడా సార్కి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక డ్రైన్ చూపించడం జరిగింది. మరి ఇంతకు ముందు 2 రోడ్లకి 54 లక్షలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఈవేళ 85 లక్షల ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి కమిషనర్ గారు చెప్పగానే అది నేను ఇమీడియట్లీగా రిలీజ్ చేయిస్తానని చెప్పి మరి నారాయణ గారు సార్ చెప్పడం జరిగింది. మరి ఆయన గొప్ప మనసుకి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ ఏదైతే మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నిలబెట్టుకుని వెళ్తున్నాం. ఆ వెళ్లే సందర్భంలో ఈవేళ ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తూ ఉంటే మేము ముందు అనుకున్నాం ఏంటి సార్ సంవత్సరంలోనే పెట్టారని, కానీ ఈవేళ ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ స్పందన చూసినప్పుడు సార్ కరెక్ట్ గానే చేశారు. ఈవేళ అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అయింది. ప్రజలకు కూడా ఒక గుర్తింపు అంటూ వస్తుంది. వాళ్ళ నుంచి వచ్చిన సమస్యలు మనం తీసుకుని ఆ సమస్యలకి మరి ఆన్సర్ చేస్తూ అక్కడ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏ శాఖ అయితే ఆ శాఖ ఫోన్ చేసి చెప్తున్నాం, వెంటనే ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా అయిపోతాయి. ఇవన్నీ కూడా మరి ప్రజలు పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి. తాడేపల్లిగూడ మండలం మాధవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్తు గ్యారంటీ ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగంతో రౌడీయిజం గ్యారంటీగా కనబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామకృష్ణ, మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, ఎలిశెట్టి నరేంద్ర కుమార్, తమ్మిశెట్టి చుక్కయ్య, బొద్దాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓ పక్కన నారా చంద్రబాబు నాయుడు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి సంతకాలు పెట్టి ఇది ఒక్కొక్క ఇంటికి బాండ్ల రూపంలో కూడా ఇచ్చారు. ఆ ఇంటికి ఏమేమి పథకాలు ఎంత వస్తాయని ఆ బాండ్లు కూడా కావాలంటే కూడా నేను చదువుతాను. ఎందుకంటే దాంట్లో ఇంటికి ఆ ఇంటి ఇళ్ళ పేరు అన్ని వేసి కూడా మరి బాండ్లు పెట్టారు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి మీరు ఇస్తానన్న తల్లికి వందనం, 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. మీరు ఇవాళ రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. మనం ఇంటికి ఒకళ్ళు చొప్పున 46 లక్షల మందికి ప్రతి సంవత్సరం 6,450 కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళం. ముందు సంవత్సరం 2020 జనవరి 9న 15,000 చొప్పున ఇచ్చాం. 2021 వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ఏం ఆలోచించారు, నాడు నేడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి స్కూల్స్ అన్ని బాగు చేసుకుంటూ వెళ్తున్నాం. కొత్త టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేశాం.
రన్నింగ్ వాటర్ తోటి మొత్తం స్కూల్ అన్ని బాగు చేశాం. బాగు చేసిన తర్వాత ఆయన ఆలోచన ఏంటంటే ఇంత బాగా చేసినా కూడా సరైన మరి మెయింటెనెన్స్ లేకపోతే, పర్యవేక్షణ లేకపోతే మళ్ళీ ఇంత శుభ్రంగా కట్టిన టాయిలెట్స్ అన్ని కూడా పాడైపోతాయి. కాబట్టి మనం ఇచ్చే 15,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ఒక 1000 రూపాయలు తగ్గించి ఆ 1000 రూపాయలు కూడా ఆ పేరెంట్స్ కమిటీ చేతిలో పెట్టి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి కాన్వాయ్ కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుండి మైసూర్ వెళ్తుండగా ఎమ్మెల్యే ప్రోటోకాల్ కారును ఇసూజీ కార్ ఢీకొట్టింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం నుండి 3 వాహనాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ మరియు సిబ్బంది తిరుమల దర్శనానికి వెళ్లి దర్శనం అనంతరం మైసూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ప్రమాదానికి గురైన ఇన్నోవా వాహనంలో డ్రైవర్ తో పాటు ఎమ్మెల్యే గన్మాన్స్ ప్రయాణిస్తున్నారు. వారికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మరి నిన్న రోజుని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తిరుపతి ప్రయాణం చేస్తుండగా దారిలో వారి కాన్వాయ్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారుకు కాకుండా వెనకాల ఉన్నటువంటి ప్రోటోకాల్ కారుకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎవరో యువకులు వచ్చి దాన్ని ఢీకొనడం జరిగింది. అందులో ప్రమాదం ఏమీ జరగలేదు. ఎవరికి కూడా ఇటువంటి గాయాలు అవ్వలేదు. వారు సురక్షితంగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సురక్షితంగా దైవ దర్శనం చేసుకుని మరి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చేస్తారు. ఇందు మూలంగా మీ అందరికి కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. మరి వారు ఒక పుణ్యక్షేత్రానికి మరి ప్రయాణం అవుతుంటే మరి ఈ రకంగా జరగటం వారి కాన్వాయ్కి ఎవరికి జరిగినప్పటికీ కూడా వారి కాన్వాయ్కి ఇలా జరగడం అనేది మనకి చాలా ఇదైన విషయం. మరి అందుచేత ఆయన తిరిగి ఆరోగ్య మహాభాగ్యాలతో తిరిగి మన నియోజకవర్గానికి ఇచ్చేసి మన ప్రజల యొక్క సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికలకు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు. బీసీ సమస్యలపై నిరంతరం అలుపెరగని ఉద్యమ కెరటం రాష్ట్ర బీసీల రథసారథి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పుట్టినరోజు వేడుకలు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన లెక్కింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంకి కేశన శంకర్రావు పోరాటం కారణం. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు శంకర్రావు అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తొమరాడ చిన్న, పెంటపాడు మండలం అధ్యక్షులు కాజులూరు దుర్గా మల్లేష్, పట్టణ యువజన అధ్యక్షులు చల్లా సుధీర్, సందక రమణ, రౌతు సోమరాజు, చొప్పా లక్ష్మణ్, లీగల్ అడ్వైజర్ మూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో కూడా ఎంత అంగరంగ వైభవంగా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా రాష్ట్రంలో కూడా విజయవాడలో మరి పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజునే పెద్ద కార్యక్రమం కూడా విజయవాడలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో మరి నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో, అలాగే అత్తిలి బాబీ గారు ఆధ్వర్యంలో సుధీర్ గారు, చిన్న గారు, లక్ష్మణ్ గారు, సందర్క రమణ గారు, మల్లేశ్వరరావు గారు, సావరాజు గారు, మరి వాళ్ళందరూ బీసీ మూర్తి గారు, పండు గారు, మళ్ళీ అలాగే తమిళ చిన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కేశన శంకర్రావు గారు మరి మేము ఆయనతో పాటు ప్రయాణించడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా తిరగాలని ఒక ఆలోచనతో నడుం కట్టుకుని ఆయన మరి పెద్ద ఆయన వయసు అయినా కూడా
మరి ప్రతి గ్రామం కూడా ఎక్కడి కడప నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రయాణించేవాడు. ప్రతిరోజు కూడా ఏదో జిల్లాలో కార్యక్రమాలు చేయడం, అలాగే మమ్మల్ని కూడా పరిగెత్తించేలాగా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉవ్వెత్తున బీసీల ఐక్యత చాటాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడానికి ఆయనకు అనేక కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. సంఘం బీసీ వాదం గట్టిగా బలంగా వినపడుతుందంటే దానికి ముఖ్య కారణం మరి కేసరి శంకర్రావు గారు. ఎప్పుడూ కూడా రాష్ట్రం కుటుంబాన్ని పక్కన పెట్టి రాష్ట్ర పర్యటనే చేస్తూ ఉంటాడు. మరి ఏదేమైనా సరే ఈ రోజున ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మరి వర్తనపల్లి కాశీ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే కేసరి శంకర్రావు గారు ఏ పిలుపు ఇచ్చినా ముందుండి మా అందరినీ కూడా తినతో పాటు అడుగులేసి ఎప్పుడూ కూడా బీసీ హక్కుల కోసం మేమందరం నిరంతరం పోరాలాగా చేసే వ్యక్తి మరి వర్తనపల్లి కాశీ గారు. అలాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై జై బీసీ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రథసారథి రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం కానీ బీసీలు రాజ్యాధికారం సాధించాలని నిత్యం కృషి చేసే కేశవ శంకరరావు గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఏదైతే మరి చిన్నప్పటి నుంచి కూడా బీసీలు రాజ్యాధికారం సాధించాలనే కలతో ఆయన ఒక పార్టీ తరఫున నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా వాటిని అన్నిటికీ దూరంగా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బీసీల కోసం పట్టించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కేశవ శంకరరావు గారు. ఎన్నో పార్టీలు ఆయనకు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా నాకు బీసీలో ఒక రాజ్యాధికారం మాత్రమే కావాలి, నాకు ఒక వ్యక్తిగత పదవులు కానీ ఎటువంటి వద్దని లాభాపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి నియోజకవర్గాన్ని తిరిగినటువంటి వ్యక్తి కేశవ శంకరరావు గారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో బీసీ కులగణన చేపట్టిన చారిత్రక నిర్ణయం పట్ల పూర్తిగా పట్టుదలగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కేశవ శంకరరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా బీసీ అధ్యక్షులు మరి వత్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంతో పాటు కూడా పార్లమెంటు ముట్టడి చేయడం నుంచి చేసినట్టు ఉధృతంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిందని మేము ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో ఎలాగైతే కనుక బీసీ కులగణన చేపడుతున్నారో ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేపట్టాలని 2019లో జగన్ గారి గవర్నమెంట్ గారి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కసారి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిసి బీసీ కులగణన చేపట్టాలని ఇచ్చిన పిలుపు మనకి ఎప్పుడు కూడా గుర్తుంటుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీల యొక్క ఏదైనా సమస్య వస్తుందంటే కనుక ఖచ్చితంగా బీసీలు పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కేశవ శంకరరావు గారు. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే కలగన్నారో బీసీల రాజ్యాధికారం సాధించాలన్న కళని ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి వత్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో మీకు ఖచ్చితంగా ఆయన కళను మేము సాకారం వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీల హక్కులకే పోరాడుతున్న బట్టి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశవ శంకరరావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఆయన ఆ వయసులో కూడా ఈరోజు మన బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన మనుగడతోటి బీసీలు ఉనికి ఏంటో తెలియపరిచే వ్యక్తి మన కేశవ శంకరరావు గారు. అటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని అలాగే ఆయనతో పాటు మాలాంటి యువతని ఎంతో మందిని బీసీల హక్కులకే పోరాటాల కోసం ముందుండి మమ్మల్ని నడిపించే వ్యక్తి మన కేశవ శంకరరావు గారు. ఈ రోజు ఆయన ఒక జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మన కేశవపల్లి విజయ్ గారి ఆధ్వర్యంలో ఆఫీసులో మన కేక్ కటింగ్ అలాగే వృద్ధులకు చీరల పంపిణీ కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన జిల్లా అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారికి అలాగే మన బీసీ సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం.